హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందైతే సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూను కారం వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పేస్టు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను, కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలండి. కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసానండి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే మర్చిపోయాను అనమాట, తర్వాత వేసాను. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత అన్ని ముక్కలకి పట్టించుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే ఒక్కొక్క చోట అంటుకోదు కాబట్టి ఒక్కొక్క దానికి పట్టించుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా పట్టించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే పట్టించుకోవాలి. చూడండి, అన్నీ అయితే రెడీ చేస్తాను నేను. మళ్ళీ ఒకసారి కలుపుకున్నవి అప్పుడు ఆయిల్ పెట్టుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండడం మర్చిపోయాను కదండి, ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట. ముక్కలకు బాగా పడుతుంది, టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే ఆయిల్ వేడైందని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే బాగా వేగవండి. ఒకవైపున వేగి ఒకవైపున వేగకుండా ఉంటాయన్నమాట. అలా సరిపడా ఆయిల్కి సరిపడగా వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. స్లోగా అటు ఇటు వేసుకోవాలి, లేకపోతే పీసుల కింద ఊడిపోతాయి అన్నమాట. చూసారు కదా, స్లోగా నేనైతే ఎలా వేస్తున్నానో అలా తీసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా దోరగా వేగేంత వరకు కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూసారుగా, పీసెస్ అన్నీ వేసేసుకున్నానండి, అయిపోయింది. ఇలా ఆనియన్ పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి, క్రిస్పీగా. చూసారా, నాకైతే ఇలా వచ్చిందన్నమాట. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా వంట రాని వాళ్ళైనా చేసేయచ్చు. సూపర్గా వచ్చినాయండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా ఇష్టం. ఫిష్ ఫ్రై అంటే పకోడీలా తింటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.